నమస్కారం. హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. మన టీడీపీ సెల్ ఫోన్ యాప్ ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు తప్పక డౌన్లోడ్ చేసుకుని టీడీపీ పార్టీ చేసే కార్యక్రమాలను యాప్లో అప్లోడ్ చేయాలని, దీనికోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ యాప్ ప్రతి ఒక్క బూత్ కన్వీనర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మనం చేస్తున్న కార్యక్రమాలు దానిలో అప్లోడ్ చేయాలని, దీనికోసం మండలాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు సాంకేతిక యాప్లపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. డౌన్లోడ్ చేసుకోవాలా, అట్లాగే టెలిగ్రామ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలా. మనం చేసే ప్రతి కార్యక్రమం ఆ యాప్ ద్వారా రేపటి నుంచి మనం మొదలుపెట్టాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు గూడూరు టౌను, చిలకూరు, గూడూరు రూరల్ మండలాలు ఇక్కడ పెట్టాం. మధ్యాహ్నం వాకాడు, చిట్టమూరు మండలాలు వాటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం వచ్చినటువంటి మా యాచేంద్ర నాయుడు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వేమయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా బస్సు వాళ్ళు ఇక్కడ అవసరం లేదు, వెళ్ళిపోవాల్సిన. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరుగుతాయని, భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని దేవస్థానం కమిటీ చైర్మన్ ఆనంద్ కోరారు. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఈవో నవీన్, దేవస్థానం కమిటీ చైర్మన్ ఆనంద్ విడుదల చేశారు. చైర్మన్ ఆనంద్ మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా పేరుగాంచిన కలవకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని, భక్తులందరూ విచ్చేసి స్వామి, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. 1వ తేదీ నుంచి 1/5/2023 నుంచి 6/5/2023 వరకు బ్రహ్మోత్సవ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగును. 1వ తేదీ అంకురార్పణ, 2వ తేదీ శేషవాహన సేవ, 2వ తేదీ ధ్వజారోహణం, శేషవాహన సేవ, 3వ తేదీ హనుమంత వాహన సేవ, 4 నరసింహస్వామి జయంతి, సాయంకాలం వచ్చి గరుడు సేవ, 5వ తేదీ స్వామివారి కళ్యాణం, సాయంత్రం వచ్చి గజవాహన సేవ, 6 ఉదయం వచ్చి చక్ర స్నానం, సాయంకాలం వచ్చి పుష్పయాగం, ఏకాంత సేవత, ధ్వజారోహణంతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ప్రతి ఒక్కరూ దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించి ఆయన పుణ్యతలు కాగలని. జై నరసింహ, జై జై నరసింహ. ఆర్య ప్రియ భగవద్భక్తులందరికీ కూడా విజ్ఞప్తి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం, కలవకొండ క్షేత్రం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. ఈ యొక్క క్షేత్రమునందు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి కూడా బహుళ పాడ్యం వరకు పాంచానిక శ్రీ పాంచరాత్రాగమోక్త ప్రకారంగా బ్రహ్మోత్సవాలు అనేటివి జరుగుతున్నవి. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని భగవంతుని యొక్క కృపాకటాక్షములకు పాత్ర కాకోరుచున్నామని చెప్పేసి కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథ స్వామి దేవస్థానంలో భగవత్ రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రామానుజాచార్యుల వారికి విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సంపన్నో సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ సదైవ కృష్యతాం సన్నద్ధ కవచీ ఖడ్గే చాపపానదరో యోనిష్మూఢదీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్రం శ్రీం శ్రీమాశ్రయామః అనన్యాశ్చింతయని కౌమాశ్చ అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ సాన్నిధ్యం దేహి. ఏబీ బులెటిన్ విశేషాలు.